జాప్యం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు బిల్లులు మంజూరు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కొండాపూర్లో ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించిన కలెక్టర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూరిబా పాఠశాలల తనిఖీ. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ అందించాలి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది. పరివార్ అని మన మోడీ గారు స్టార్ట్ చేస్తారు మేడం. దీన్ని బట్టి స్పెషలిస్ట్ ని పిఎస్సి 14 ఇలా అక్టోబర్ 2 అక్కడ చూస్తాం. కొన్ని అన్కంట్రోల్ ఉంటే మేడం యాప్ ప్రీవియస్ ఉంటుంది. వీడియో సర్జరీ చేసి యాక్చువల్లీ అవ్వలేదు. వీడియో ఉంది ఇప్పుడు వీకెండ్స్ అయిపోతుంది. స్టాఫ్ నర్స్ ఉంటామా, నార్మల్ డెలివరీ కానీ ఎమర్జెన్సీ కమ్స్ ఇది మాత్రం యాక్చువల్లీ సిఎస్సి ప్రపోజల్ అవి వాళ్ళు అది రిపేర్ అవ్వాలని చెప్పారు. అది అసలు ఉన్నప్పుడు మొత్తం కవర్ చెట్లని కవర్. కంపౌండ్ వాళ్ళు కూడా కొంచెం బ్రేక్ ఉన్నారు నాకు. ఇప్పుడు ఈ పక్కదానికి సపరేట్ కాంపౌండ్ ఉంది. బేస్ అంతా ఓకేనా? స్లాబ్ పోయింది. కాలువ ఇచ్చారు. ముళ్ళు దిగబడ్డది. పీకిరా అంటే ఏం లేదు. ఏం నొప్పుందా అంటే చాలా మస్తు కాలు గురించి వచ్చిన దాకా. ఇప్పుడు ఈమె ఇంగ్లీష్ నాకు చూడ అంటే కాలు గుంజుతుంది, నోరు రుచులు వస్తుంది. అన్నం తిందామని ఏం సపరేట్ చేయడం
రాసిండు వీళ్ళకి ఎవరు గొడవ తీసుకోమని చెప్పి సిస్టర్ అక్కడ వెళ్ళి చెప్తారు. ఇంకా ఫైల్ ఆన్లైన్ అప్డేట్ అలా అప్డేట్ చేస్తాను డీలర్ బయట నుంచి పర్చేజ్ చేయాల్సిన అవసరం ఇస్తున్నారు. వాళ్ళకి డ్యూ ఏది ఉందో అది ఇస్తారు. సర్టిఫికేట్ క్యాన్సర్ కేసెస్ ఏమైనా డిటెక్ట్ అయినా ప్రోలాప్స్ వచ్చింది మా క్యాన్సర్ అయితే ఏం లేదు. ప్రోలాప్స్ కేసు ఉంటుంది, అది ఇష్టం. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా నిశ్చయ కూడా క్లియర్ చేసి చేయమని. కూడా తీసుకోమని ట్రాన్స్ఫర్ చేస్తాను. అది వచ్చిన తర్వాత ఫస్ట్ ఎండ్ దేనికి వచ్చారు అసలు వాళ్ళు? ఇంకా ఎవరు లేరా? అమ్మ పేరు మీద తీసుకోవాల్సింది కదా. ఫస్ట్ అప్లికేషన్ అంటే మొత్తం మెటీరియల్ తెచ్చుకుంటున్నాం. అంటే ప్లాస్టిక్ మెటీరియల్ మీకు అయిపోతుంది మీకు ఇప్పుడు. దేనికి ఎక్కువ ఖర్చు అయింది? స్టీల్ లేబర్ ఇప్పుడు మనం రెండు ఎగ్జాంపుల్ మన ఎస్టిమేట్ లో మేసన్ ఛార్జ్ ఎంత పెట్టుకున్నాము? 190 per person per day. స్టీల్ ఎక్కువ తెచ్చుకుంటారు మేడం. మన లెక్క స్టాండ్ కూడా నలుగురిని కలిపి చెప్పాలి. పంచాయత్ సెక్రటరీ ఎవరు? మీరు మీకు ఐడియా ఉంది కదా ఈ పైలట్ ఎన్ని అయినాయి ఇప్పుడు? 6 స్లాబ్.